నగరంలో మొదటిసారిగా అందుబాటులోకి రానుంది ట్రంపెట్ జంక్షన్. కోకాపేట నియోపోలిస్ వద్ద ట్రంపెట్ జంక్షన్ ను నిర్మించింది హెచ్ఎండిఏ. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నియోపోలిస్ కోకాపేట్ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్ కు కనెక్ట్ చేస్తూ ట్రంపెట్ రోడ్ నిర్మించారు. ఈ ప్రాంతంలో భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఫ్యూచర్ ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ట్రంపెట్ నిర్మాణం ఉపయోగపడుతుందన్నారు హెచ్ఎండిఏ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. నగరంలో మొట్టమొదటిసారిగా ట్రంపెట్ జంక్షన్ అందుబాటులోకి రాబోతుంది. కోకాపేట్ నియోపోలిస్ ప్రాంతాన్ని ఓఆర్ఆర్తో కనెక్ట్ చేయడానికి హెచ్ఎండిఏ సుమారు 65 కోట్ల ఖర్చుతోటి ఈ ట్రంపెట్ జంక్షన్ను నిర్మిస్తుంది. సో గతంలో మనం చూసాము, ఇప్పటి వరకు సిటీలో ఫ్లైఓవర్లు మాత్రమే చూసాం, కానీ ఫస్ట్ టైం ట్రంపెట్ జంక్షన్ ఇక్కడ ఈ నియోపోలిస్ ప్రాంతాన్ని కనెక్ట్ చేయడానికి, ఓఆర్ఆర్ తోటి కనెక్ట్ చేయడానికి ఈ ట్రంపెట్ జంక్షన్ నిర్మిస్తుంది. సో రీసెంట్గా చూసాం, నియోపోలిస్ కానీ ఈ కోకాపేట్ ఈ ఏరియాల్లో డెవలప్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. ఇటు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఒకవైపు వస్తుంటే, మరోవైపు ఐటీ కూడా ఈ సైడే, వెస్ట్ సైడే డెవలప్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి కమర్షియల్ పరంగా కూడా కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఫ్యూచర్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ చాలామంది వర్క్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. మనం చూస్తున్నాం, రీసెంట్గా ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ 63 ఫ్లోర్కి పర్మిషన్ కూడా వచ్చింది. సో అట్లాగే చాలా వరకు ఇటు రెసిడెన్షియల్ టవర్స్ కూడా వస్తున్నాయి. సో వీటన్నిటిని అకామిడేట్ చేయడానికి, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఫ్యూచర్లో ట్రాఫిక్ లేకుండా ఉండడానికి, మరి దీంతో పాటు ఓఆర్ఆర్కి దీన్ని కనెక్ట్ చేసినట్లయితే ఈ ప్రాంతాన్ని ఈ ట్రాఫిక్ లేకుండా, ఇబ్బందులు లేకుండా ఈజీగా ఒకవైపు ట్రాఫిక్ను తగ్గించడం, మరోవైపు కనెక్టివిటీ కూడా, టైం కూడా తొందరలోనే, అతి తక్కువ టైంలోనే ఇటు సిటీకి కనెక్ట్ చేయొచ్చు, అటు శంషాబాద్కి వెళ్ళేలా ఇక్కడ